ఆయన ఏం చేశారు, ఒక్కో నెలలో ఒక్కో అంశాన్ని ఎలా తెర మీద తీసుకొచ్చి సూపర్ సిక్స్ని ఎలా డైవర్ట్ చేశారు. ఒకసారి అది మీరే చూస్తే జూన్లో వైసీపీ నాయకుల మీద దాడులు, అలాగే జూలైలో కమిషనర్ ఎవరో శాంతి గారి మీద వ్యక్తిగత జీవితంపై దాడి, ఆగస్టులో జత్వానీ కేసు, ఐపీఎస్లు అలజడి, సెప్టెంబర్ అయిపోయింది కదా, 30 తారీఖు అక్టోబర్ ఏంటి మీ ఎజెండా గురుమూర్తి గారు? వాసుదేవన్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకి, 99 టీవీ వీక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మాకు నెలకొక విషయాన్ని తెర మీదకు తీసుకురావటం అనేది మాకు అలవాటు లేదు. మేము వచ్చిన దగ్గర నుంచి మా పరిపాలన ఏంటో, మేమేంటో మా పద్ధతిలో మేము వెళ్తా ఉన్నాం. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దేవాలయం. ఇవాళ మనుషులు అన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఏ మతంలో అయినా స్వేచ్ఛగా ఉండొచ్చు, దానికి ఎవరు కూడా అభ్యంతరం పెట్టరు. అదేవిధంగా ఆ మతాల యొక్క ఆచారాలు సంప్రదాయాలను గౌరవిస్తే మనం ఆ మతానికి గౌరవం పెరుగుతుంది, మనకి గౌరవం పెరుగుతుంది. అవి గౌరవించినప్పుడు ఆ మతాలకు సంబంధించిన వాళ్ళ యొక్క ఏదైతే సంప్రదాయం ఉంటుందో వాటికి ఇబ్బంది వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటారు బయటకు వచ్చి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటి విషయాలు చూసుకున్నట్టయితే, మేము జగన్మోహన్ రెడ్డి గారిని గుడికి రావద్దనలేదు, లేకపోతే ఎక్కడో కూడా ఆపలా. 30 సెక్షన్ ఎందుకు పెట్టారంటే, సుప్రీంకోర్టు జడ్జి గారు వస్తున్నారు, అదేవిధంగా దసరా ఉత్సవాలకి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారంటే మరి ఎంతమంది వస్తారో మీకు తెలుసు. మరి వారికి తగిన పోలీసు బలగాలు ఏర్పాటు చేసాం, కాన్వాయ్ ఏర్పాటు చేసాం. ఆయనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టలా. అదేమంటే ఆయనకి ఎక్కడ కూడా నోటీస్ కూడా ఇవ్వలా. ఇవాళ మా వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారని ఇవాళ గుర్తొచ్చింది. ఎంతమందికి, లక్షల మందికి నోటీసులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇళ్లలో నుంచి బయటికి రాకుండా అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మాట్లాడితే ఒకళ్ళకి ఇద్దరికి నోటీసులు ఇస్తే నోటీసులు ఓ చూపిస్తున్నారు. ఇదేం పద్ధతి ఇది? నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ఆయన ఇది మతం అని చెప్పుకునేటువంటి ధైర్యం కూడా ఆయనకి లేదు. నేను చెప్తున్నా, నాది హిందూ మతం, మా తల్లి క్రిస్టియన్. మా తల్లి క్రిస్టియన్ మతంలోకి వెళ్ళిన తర్వాత బాప్తిసం తీసుకున్నప్పుడు నాకు చెప్పింది, నాకు ఆ సాంప్రదాయాల ప్రకారమే చేయాలి నువ్వు ఈ కార్యక్రమాలని, అలా అయితేనే నేను బాప్తిసం తీసుకుంటా అంటే నేను గౌరవంగా ఆ మతాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా సరేనమ్మా తీసుకోమన్నాను. ఆవిడ చనిపోయిన తర్వాత ఆ రకంగా మరి దైవ సేవకులను తీసుకొచ్చి చక్కని కార్యక్రమాలు చేసి వాళ్ళ ప్రార్థనలు చేసి వాళ్ళ సాంప్రదాయ ప్రకారం చేశాం. ఈ దేశంలో ఎవరైనా అందరిని గౌరవిస్తాం. మానవత్వం ఉండే వాళ్ళమే. మానవత్వం లేని వాళ్ళు ఎవరు ఉండరు. మానవత్వం లేని వాళ్ళు ఉంటే ఎక్కడో బయటకు జైల్లోకి వెళ్తారు, మానవత్వం లేని వాళ్ళు ఉంటే. ఎందుకంటే అడ్డగోలుగా చేస్తారు కాబట్టి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేను 4 గోడలు పైన బైబిల్ చదువుకుని ఎవరు చెప్పవసరం. ఆ రోజు విజయమ్మ గారి ఎన్నికల్లో బైబిల్ పట్టుకుని తిరిగారు. మరి నిజమే, ఆ తల్లి ఆ మతంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఆవిడ నమ్ముకుంది కాబట్టి అలా తిరిగారు. జగన్మోహన్ రెడ్డి గారికి అది కూడా చెప్పలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఇవాళ ఏమన్నారు చెప్పండి? ఇందాక మా మిత్రుడు బీజేపీ మిత్రుడు కూడా చెప్పారు, గతంలో వెళ్ళినప్పుడు కూడా ఎన్ని అపోజ్ చేశారు. ఈ మతాలకు సంబంధించినటువంటి, హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఎంతో మంది అపోజ్ చేశారు. కోర్టుకు కూడా వెళ్ళారు. ఆ రోజు కోర్టు కూడా చెప్పింది చాలా ఖచ్చితంగా, నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు ఏనాడైనా సాంప్రదాయాన్ని పాటించావా? మీ శ్రీమతిని తీసుకుని మీరు ఎప్పుడన్నా దేవాలయానికి వెళ్ళారా? పట్టు వస్త్రాలు ఇచ్చారా? కొన్ని పద్ధతులు సాంప్రదాయాలు గౌరవించారా? పైగా మీ ఇంటి దగ్గరికి సెట్ వేసుకుని వెంకటేశ్వర స్వామిని ఇంటికి తీసుకెళ్లి అక్కడ సెట్ వేసి కనీసం ప్రసాదం ఇస్తుంటే మీ శ్రీమతి గారు టిష్యూ పేపర్లో పెట్టి పక్కన వేశారు. అంటే ఇవన్నీ కూడా ప్రపంచం చూడలేదా? అదేమంటే మేమేదో డైవర్షన్ పాలిటిక్స్, మాకేం కర్మ? మీరు ఇప్పుడు నాశనం చేసిన ఈ రాష్ట్రాన్ని గోతులు పొడచాకే 1000 కోట్లు చాటలా. మేము సూపర్ 6 ఇవాళ వాళ్ళు 1000 రూపాయలు ఫంక్షన్ ఇస్తాక 5 సంవత్సరాలు పెట్టింది, కానీ మాకు 5 రోజులు పట్ల. అదేవిధంగా ఇవాళ డిఎస్సి కావచ్చు, ఇవాళ డిఎస్సి మరి ఏదైతే నిరుద్యోగులు ఉండారో డిఎస్సి ఇవాళ చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్లు, ఆ రోజున అన్నా క్యాంటీన్లు సున్నం పెట్టారు. ఇవాళ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం మేము ఇవాళ. అదే విధంగా రేపు దీపావళికి మరి ఏదైతే ఆర్టీసీ బస్సులు ఈ మహిళలకి ఈ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వబోతా ఉన్నాం. ఆ తర్వాత ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ఇవ్వబోతున్నాం. ఒక తల్లి ఇంట్లో 4 బిడ్డలుంటే 4 బిడ్డలకు ఒకసారి కూర్చోండి అని అన్నం పెట్టలేరు. మన గురుమూర్తి గారు ఇవాళ రాష్ట్రం ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. రాష్ట్రం పాడైపోయినట్టు రాష్ట్రాన్ని
ఇవాళ గాడిలో పెట్టడం కోసం అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇవాళ మీరు ఏం సాధించారు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు పరిపాలన చేసి? ఇవాళ హిందూ ధర్మాన్ని గౌరవించాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలకు చెప్పారు. చెప్పాల్సిన బాధ్యత ఉంది. సున్నితమైన విషయం కాబట్టి దాన్ని ఒక పద్ధతి ప్రకారం చెప్పారు. దానికి ఇవాళ అంటే ఇవాళ గత 5 సంవత్సరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం ఎట్లా జరుగుతుందో తెలుసు, లడ్డు రుచి ఎట్టుందో తెలుసు, లడ్డు వాసన ఎట్టుందో తెలుసు, అదే విధంగా అక్కడ పెరిగినటువంటి రెంట్లు ఏ విధంగా పెంచారో తెలుసు. అవన్నీ కూడా భక్తులకు తెలుసు. ఇవాళ మేమెవ్వరం కూడా చెప్పాల్సినటువంటి పని లేదు, ఆవశ్యకత లేదు. కాబట్టి మాకు గురుమూర్తి గారు ఒకటే ఒక ప్రశ్న అండి. గురుమూర్తి గారు మీరే మాట్లాడండి. ఇప్పుడు ఈ వాంట్స్ టు ఎక్స్పోజ్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎక్స్పోజ్ చేశారు, అయిపోయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క నవనాడులు కృంగిపోయేలా చేశారు. ఇంకా ఆయన ఏం మాట్లాడలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇకనైనా పాలన మీద దృష్టి పెడతారా మీరు? మేము పూర్తిగా పాలన మీదే దృష్టి పెట్టాము. మొన్న వరదలు వచ్చినప్పుడు రెండో పని లేకుండా ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ఫీల్డ్ లో ఉండి, ఎందుకంటే 10 రోజుల్లో విజయవాడ నగరాన్ని మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావటం అంటే ఆయన అక్కడ ఉండబట్టి స్వచ్ఛంద సంస్థలు కానీ అధికారులు కానీ మొత్తం అక్కడ ప్రజలు అడిగితే ప్రజలే చెప్పారు. బహుశా మేము చాలా నష్టపోయాం, చాలా కన్నీరు వస్తా ఉంది మా నష్టం చూస్తే. కానీ చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆదరించే విధానం మాకు ఓదార్పు కలిగింది. బహుశా మేము ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా చూడలేదని విజయవాడ నగర ప్రజలు చెప్పారు. రాజకీయం చేయాల్సిన అవసరం మాకేం చెప్పండి. సుజాత గారి దగ్గరికి వెళ్దాం. మేమంటే కాదు, మేము లక్ష్మణరావు గారు మాట్లాడుతున్నారు, రెచ్చగొడతా ఉన్నారు. ఎవరిని రెచ్చగొడుతున్నారు? ఎవరు రెచ్చగొడతా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ కట్ గా మీరు వెళ్ళండి, కానీ సాంప్రదాయాలను పాటించండి అన్నారు. అది తప్ప? అంటే ఏ మతానికి ఉన్న సాంప్రదాయాలని ఆ మతానికి పాటించాల్సినటువంటి బాధ్యత నైతికంగా మనకు ఉంటుంది. ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు పాటించకపోతే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? ఇవాళ దేవాలయాల్లో దళితుల పరిస్థితి ఏంటంటే, దళితుల పరిస్థితి ఎక్కడన్నా ఇబ్బంది ఉందా? అనేక మంది దళితులు అక్కడ పనిచేస్తా ఉన్నారు, ఆ దేవాలయంలో కూడా పనిచేస్తా ఉన్నారు వివిధ హోదాల్లో. కాబట్టి దళితులకి ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి